హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో బ్రెడ్ మరియు కొబ్బరి ఈ రెండు కాంబినేషన్లో అప్పటికప్పుడు పిల్లల ఆకలి అన్నప్పుడు ఇలాగా కొత్తగా ట్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఇంకా అప్పటికప్పుడు మనం చాలా స్పీడ్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఇంత మంచి స్పెషల్ రెసిపీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను. కావాలనుకుంటే గోధుమ పిండి బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఈ 4 ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకోండి. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ మనం బ్రెడ్ క్రబ్స్ తయారు చేసుకున్నాము. చూడండి, ఇలాగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇక్కడ బ్రెడ్ ముక్కలు లేకుండా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోండి. తర్వాత దీనిలో 8 వరకు బాదం పప్పు వేసుకోండి. జీడిపప్పు కొంచెం వేసుకోండి. ఈ రెండు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మనం బెల్లం తీసుకోవాలి. ఇక్కడ కావాలనుకుంటే ఈ ప్లేస్లో పంచదార అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో 2 యాలక్కాయలు తీసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మిక్సీ చేసుకోవాలి. అయితే మిక్సీ చేసినప్పుడు ఇది కూడా మనకి బరకగా ఉండాలి. బాదం జీడిపప్పు మరీ మెత్తగా అయిపోకుండా చిన్న చిన్న ముక్కల కింద ఉండేలాగా మిక్సీ చేసుకొని ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని బ్రెడ్లో కలిపేసుకోండి. ఎక్కువ మెత్తగా ఉండకుండా ఉన్నట్లయితే తినేటప్పుడు మనకి జీడిపప్పు బాదం పప్పు కూడా నోటికి తగులుతూ ముక్కల కింద ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఒక అరముక్క నేను కొబ్బరి ముక్క తీసుకున్నాను. దానికి ఒక అరకప్పు వరకు నేను బెల్లం తీసుకున్నాను. 1 పించ్ వరకు ఉప్పు వేసుకోండి. తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి నీళ్లు వేసే పని ఉండదు. ఒకవేళ మీకు నీళ్ళు అవసరమైనట్లయితే కనుక కొంచెం పాలు యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి చపాతీ ముద్దలాగా ఉండాలి. చూడండి, జీడిపప్పు ముక్కలు కూడా మధ్య మధ్యలో కనిపిస్తూనే ఉంటాయి. ఇలా మొత్తం అంతా ముద్దలాగా అయిన తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. అయితే బాల్స్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలాగే మొత్తం అన్ని బాల్స్ని కూడా ముందే రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మనం బ్రెడ్తో తయారు చేసుకుంటున్నాం కాబట్టి స్పీడ్గా వేగిపోద్ది. కాబట్టి ముందే అన్ని బాల్స్ రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత రెడీ చేసుకున్న బాల్స్ వేసేసుకోవాలి. ఇక్కడ నూనె మనకి ఎక్కువ వేడి ఉండకూడదు. లైట్గా వేడైన తర్వాత ఈ బాల్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది బ్రెడ్తో తయారు చేసుకుంటున్నాం కాబట్టి మాడిపోద్ది. కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని అలా నెమ్మదిగా వేగించుకోవాలి. అటు ఇటు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇక్కడ మనకి గులాబ్ జామ్ కలర్ ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించేసుకోండి. అయితే ఇక్కడ బ్రెడ్తో తయారు చేసుకున్నాం కాబట్టి మెత్తగా ఉంటుందేమో అనుకోద్దు. నూనె కూడా అస్సలు పీల్చదు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. పిల్లల ఆకలి అన్నప్పుడు ఇలాగా హెల్తీగా చేసి పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.